మీ బాడీ ఆఫ్ వర్క్లో అంటే మీరు ఒక ఫిల్మ్ మేకర్గా చేసిన సినిమాలన్నింటిలో కూడా ప్రసన్న కుమార్ అనే ఒక రైటర్, అంటే అతను రైటర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక మీ ఇప్పుడు మీ సినిమాలో అతను సోల్లో అయిపోయాడు. సినిమా చూస్తాం ఆ టైం నుంచి కూడా. సో ఇప్పుడు అతని బాడీ ఆఫ్ వర్క్కి మీరు ఎలా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నారు? అట్ ద సేమ్ టైం వీరిద్దరికి కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది ఫిల్మ్ మేకింగ్? బేసికల్గా ప్రసన్న గారు నేను కలిపి ఇన్ని సినిమాలు చేయడానికి గల కారణం కూడా ఇద్దరు ఐడియాలజీ ఒకలాగా ఉంటుంది సార్. సేమ్ వేవ్ లెంత్లో ఉంటాం, ఇద్దరం కూడా ఒకలాగా ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రసన్న గారు మేము వయసుకు వచ్చాం బిగ్ ఫ్యాన్. యాక్చువల్గా ఆయన ఫ్యాన్గా నా దగ్గరకు వచ్చి తర్వాత రైటర్ అయ్యాడు. ఈ దగ్గర నేను చెయ్యాలి అని ఆ సినిమా చూసి ఫ్యాన్ అయిపోయి వచ్చి రైటర్ అయ్యాడు. సో అందువల్ల మా మధ్య ఆ క్లోజ్ రిలేషన్ ఉంది ఫస్ట్. సెకండ్ ఏంటంటే రైటింగ్ సెషన్కి రాబోసరికి ఇద్దరు ఐడియాలజీ ఒకలాగా ఉంటుంది, వేవ్ లెంత్ ఒకలాగా ఉంటుంది. అంటే కమర్షియల్ సినిమాల వరకు, నాట్ మేము వయసుకు వచ్చాం, లైక్ కమర్షియల్ సినిమాలు ఇలాంటి సినిమాల్లో. ఈ సినిమాల వరకు ఒకలాగా ఆలోచిస్తాం. ఒక్కొక్కసారి నైట్ ఆలోచించి ఉదయం ఇద్దరం ఒకటే చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంత సింక్గా ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఆయనకు కూడా నమ్మకం, నేను రాసింది ఆయన బాగా తీస్తాడు అన్నది ఆయనకు కూడా ఒక నమ్మకం. ఎప్పుడు కూడా అదే అంటాడు, భలే తీస్తారు సార్ మీరు అని. ఆయన పొంగిపోతూ ఉంటాడు సీన్ చూసి. అంటే ఒక రైటర్కి ఎలాగుంటుంది, నేను రాసింది విజువల్ ఎంత బాగుందంటే అదొకటి, ఇది సార్ నేను ఇది రాసింది ఇది కాదు సార్ అదేదో వచ్చిందంటే అది ఫెయిల్యూర్ అయినట్టు కదా. సో అలాగా ఆ సింక్ ఎక్కువ ఇద్దరికి ఉంది కాబట్టే ఇన్ని సినిమాలు చేసాం, ఇన్ ఫ్యూచర్లో ఇంకా చేస్తాం కలిసి కూడా. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ కాంబో కే విజయభాస్కర్ త్రివిక్రమ్ లాగా మంచి కాంబినేషన్లో ఉంది. ఒకవేళ ఫర్ సపోజ్ ఆయన ఫ్యూచర్ కానీ అలా విడిపోకుండా కలిసి ఉంటే బెటర్, అంటే వెళ్ళిపోయినా ఇద్దరు సక్సెస్లో ఉంటే బెటర్.